ప్రైజ్ ది లార్డ్. ఒక తల్లి యొక్క ప్రార్థన తన కుమారుని జీవితాన్ని మార్చేసింది. సెయింట్ అగస్టిన్ అనే మిషనరీ జీవితాన్ని మనం చదివినట్లయితే సెయింట్ అగస్టిన్కి మొదట్లో ఎటువంటి భయము భక్తి ఉండేవి కాదు. తను తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా జీవిస్తూ ఉండేవాడు. ఎక్కువగా స్త్రీలోనుడైపోయి స్త్రీలతో వ్యభిచారం చేస్తూ ఎక్కువగా రెడ్ లైట్ ఏరియాస్లో నివసిస్తూ ఉండేవాడు. అంతేకాకుండా తన అందమైన వాడు కూడా. అగస్టిన్ అంటే చాలామందికి తెలుసు. అలాంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు అగస్టిన్. అయితే తన తల్లి తన కుమారుని గురించి ప్రతిరోజు ఏడుస్తూ ఉపవాసాలు చేస్తూ వాళ్ళ ఇంటిలో ప్రతి మూలకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేది. ఎంత చెప్పినా కుమారుడు మాత్రం తల్లి మాటకు లోబడేవాడు కాదు. ఒకరోజు సడన్గా తన తల్లి మరణించింది. మరణించిన తర్వాత ఈయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంటిలో ఏ మూలకు వెళ్ళినా తన తల్లి ఏడుపే తనకు వినిపిస్తుంది. అయితే 2-3 రోజుల తర్వాత 2-3 వారాల తర్వాత ఏంటి నా పరిస్థితి, ఆడవారి మీద కూడా తనకి ఇంట్రెస్ట్ పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రార్థన తన హృదయానికి తాకింది. నా తల్లి ఎందుకు నా కొరకు ఎంత ప్రయాసపడుతుంది, నిజమే కదా, ఎంత అందగాడినైనా ఈ శరీరం అంతా నేను చచ్చిపోతే అసలు మట్టిలో కలిసిపోద్ది కదా, నా శరీరం కూడా నాతో రాదు కదా అని తను గ్రహించాడు. వ్యర్థం కానిది ఏమైనా ఉంది అంటే అది దేవుని యందు భయభక్తులు మాత్రమే అని తను గ్రహించి తన పాపాల గురించి పశ్చాత్తాపడి ఇంకెప్పుడు పాపాలు చేయనని దేవుణ్ణి వేడుకొని తన జీవితం ఆ రోజు నుంచి మలుపు తిప్పుకున్నాడు. ఒక గొప్ప మిషనరీగా ఈ లోకంలో నిలిచిపోయాడు. భయంకరమైన సేవ చేసి ఈ చరిత్రలో నిలిచిపోయాడు అగస్టిన్. ఒక తల్లి యొక్క ప్రార్థన ఫలితం అగస్టిన్ జీవితం.